కావట్లేదు. టేస్ట్ సంగతి ఏమో గాని వేస్ట్ గా మన కడుపు మాడుస్తున్నారు. ఆకలేస్తుందక్క. వాళ్ళలా డల్ గా ఉంటే మనం తింటే బాగుండదని ఆలోచిస్తున్నాను, కానీ నాకు ఆకలి దంచేస్తోంది. ఈ టైంలో మనకేదైనా ఐడియా వస్తే బాగుండేది. భాను మీద కన్నా ఏజేకి మన మీదే మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది. కాసేపు ఇలా కూర్చో భాను. లేదు జయమ్మ, ఏజే బ్లాంక్ అయిపోయారు. అనుకున్న టేస్ట్ మళ్ళీ రాలేదని చాలా డల్గా మారిపోయారు. ఏదో చెయ్యాలి. అసలు టేస్ట్ మారిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? అర్థమైంది. ఏమైంది? ఫస్ట్ వచ్చిన టేస్ట్ మళ్ళీ వస్తుంది. ఎలా? రండి చెప్తాను. మీరు చేసి సేమ్ ప్రాసెస్ చేయండి. సేమ్ ప్రాసెస్ చేసినా టేస్ట్ రాదు కదా. మీరు ఎవరి కమెంట్స్ పట్టించుకోకండి. మీరు చేసే పని మీద కాన్సన్ట్రేట్ చేయండి. నా మీద నమ్మకం ఉంచండి చాలు. ఆగండి. ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? మీకు సేమ్ టేస్ట్ తీసుకురావడానికి. నమ్మకం ఉంచండి అని ముంచేస్తుందేమో. మీరు కాసేపు మౌనంగా ఉంటారా? ఇప్పుడు టేస్ట్ చేయండి. ఫస్ట్ వచ్చిన టేస్ట్ రాకపోతే చూడండి. అద్భుతం చేసింది భాను. నీకెలా ఉంది జయ్? ఏం చేసావు? సింపుల్. ఇది మిక్సీ పచ్చడి కాదు, రోటి పచ్చడి.
ఇందాక మిక్సీ పని చేయలేదని తీసుకెళ్ళి రోట్లో చేసుకొచ్చాను. టేస్ట్ అంతా రోట్లోనే ఉంది. అది ముందే చెప్పుండొచ్చు కదా. నోటికి రోటికి సంబంధం ఉంటుందని లేటుగా అర్థమైంది. రేపు కాంపిటీషన్లో ఏజే రెస్టారెంట్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఏజే గారు మనకు పోటీగా వస్తున్నారండి సార్. ఏటి ఏజే పోటీకి వస్తున్నాడా? ఏంటి బావా పాచిపోయిన అన్నలా ముఖం పెట్టా? ఏజే పోటీకి వస్తున్నాడా? అవును, కానీ మనమే గెలవాలా. గెలవాలంటే ఏదైనా చెయ్యాలా. ఎంతకైనా తెగించాలి. ఎలాగైనా ఏజే గెలవాలి స్వామి. టెన్షన్ పడకు బాను. ఏజే ప్రయత్నం ఏజే చేస్తాడు. భగవంతుడి ప్రయత్నం భగవంతుడు చేస్తాడు. సార్ మనం ధైర్యంగానే వెళ్తున్నాం, కానీ అక్కడ పోటీకి వచ్చేది ఏజే. ఎలా గెలుస్తాం సార్? ఈయనపడింది. ఎలా గెలుస్తాం కాదు, ఎలాగైనా గెలుస్తాం మనమే. కానీ ఏజే కూడా వస్తున్నాడు కదా బావా. నేను కూడా వస్తున్నా బామ్మర్దే. నేను స్నాక్స్ హిల్స్ని. ఆ ఏజే ఇంటి దగ్గర నుంచి బయలుదేరతాడు, కానీ కాంపిటీషన్కి రాకూడదు అబ్బాయి. ఆడుతే నువ్వు సత్తావు, ఆడు చెత్తే నువ్వు బతుకుతావు. శాల్తీలు వేసినా పర్లేదు, నేను చూసుకుంటా. ఏంటి అర్థమైందా? ఉంటా మరే. ఏంటి సార్ ఇది? పోటీలాగా ఉండాలి కానీ ఇలా చంపుకోవడం దాకా వెళ్తారేంటి? పోటీలాగే ఉండాలా. పందుల్లో మనమే గెలవాలా. పక్కోడు గెలుస్తా ఉంటే చప్పట్లు కొట్టడానికి కాదు మనం వెళ్ళేది,
అగ్రిమెంట్ కాగితాల మీద సంతకాలు చేస్తా ఉంటే పక్కోళ్ళు సప్పట్లు కొట్టాలా? ఆ సప్పట్ల కోసం నేను ఏమైనా చేస్తాను. నేను గెలవడం కోసం అవసరమైతే ఏజేని చంపేస్తా. ఏరా బామ్మర్దే, ఎట్టా చెప్పాను? నువ్వు సూపర్. అదే హారతి తీసుకోండి. ఏజే గెలవాలని కోరుకుని మీరు హారతి తీసుకోండి. ఏజే గెలవాలని మాకెప్పుడూ ఉంటుంది. అందుకే మేము ఏజే ప్రొఫెషన్లో అడ్డు తగలడం గాని వేలు పెట్టడం గాని చేయకుండా మా పని మేం చేసుకుంటాం. చాలా సంతోషం. ఇంటి కోడళ్ళు అలాగే ఉండాలి. మీ భర్తని మీరు చూసుకోండి, నా భర్తని నేను చూసుకుంటాను. బెస్ట్ ఆఫ్ లక్ ఏజే. అదేమిటి నాన్న, యుద్ధానికి వెళ్ళేటప్పుడు భార్య భర్తకు బొట్టు పెట్టదా? ఇది అంతే. ముఖ్యమైన పని మీద వెళ్ళినా, ఇలాంటి పోటీలకు వెళ్ళినా తన భర్త గెలవాలని ప్రతి భార్య కోరుకుంటుంది. అలాంటి గెలుపుని అడ్డుకుంటావేమిటి? బొట్టు పెట్టించుకో నాన్నా. భార్య సంకల్ప బలవే భర్తకు శ్రీరామ రక్ష. కాదనకు. ఎవరి మాట వినని ఏజే భాను చేత బొట్టు పెట్టించుకోవడం ఏంటి? ఏదో కెమిస్ట్రీ జరుగుతోంది. హాస్పిటల్ నుంచి గమనిస్తూనే ఉన్నా. పాత ఏజేలా లేడు, కొత్త ఏజేలా ఉన్నాడు. తన కోసం పాయిజన్ తాగిందని సింపతి అయి ఉంటుంది. నేను బయలుదేరతా జయమ్మా. ఒక్క నిమిషం ఏజే. భాను, వెళ్ళి ఏజేకి ఎదుర్రా. ఏంటిది జయమ్మ? ఏజేకి ఇలాంటి వాటి మీద కన్నా తన శక్తి సామర్థ్యాల మీదే నమ్మకం ఎక్కువ కదా. లైఫ్ లోకి వచ్చి ఇబ్బంది పెట్టింది చాలదా, ఇంకా ఎదురొచ్చి మరి పనిని చెడగొట్టాలా? మీ మొగుళ్ళు పని మీద వెళ్తుంటే మీరెదురు రాకండి. పక్క వాళ్ళకెందుకు బోర్డు సలహాలు ఇస్తారు? ఎవరిష్టం వాళ్ళది.
ఇది నీ సంతోషం కోసం కాదు నాన్న, మా తృప్తి కోసం. బాను, వెళ్ళమ్మా. ఏమండి, మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బామర్దే, ఏటి బావా? సావు కబురు సల్లగా అని ఎందుకంటారో తెలుసా? గుండెకి సచ్చేవాళ్ళుంటే మెల్లగా చల్లగా చెప్పాలనేమో బావా. కానీ మనలాంటోళ్ళకి మాత్రం గుండె లేనప్పుడు ఆగే ప్రమాదమే ఉంటదిరా. అవును బావా, పప్పు చారులో పప్పు లేనట్టు. ఇంకా సేపట్లో మనకి ఫోన్ మీద కాలెట్టి టిప్పర్ లారీ డ్రైవరో ఏజే సచ్చాడు అని సావు కబురు చల్లగా చెప్తాడు చూడు. సార్, మీరు అలా అంటూ ఉంటే భయంతో మా గుండె ఆగిపోయేలా ఉంది. ఇప్పటికీ మీ దగ్గర చేరామని తెలిస్తే ఏజే మమ్మల్ని ఏం చేస్తాడో అని భయంగా ఉంది. సంపెడివాడను నేను, సచ్చెడివాడు వాడు. సచ్చినోడు మిమ్మల్నెట్టా సొత్తాడ్రా సచ్చినోడా? అంత చదువుకున్నావు, నాకు తెలిసినంత కూడా నీకు తెలియదేట్రా? వాడిని వాళ్ళు వేసేయాలా? డియర్ రెస్టారెంట్ రిప్రజెంటేటివ్స్, కాంపిటీషన్ స్టార్ట్ అవడానికి ఇంకా కొద్ది నిమిషాలే ఉంది. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన పోటీ. ఎందుకంటే ఇందులో గెలిచిన వారికి మీ కొత్త రెసిపీతో వీరిని మెప్పించిన వారికి ఫారిన్లో మీ రెస్టారెంట్ బ్రాంచెస్ ఏర్పాటు చేసుకోవడానికి వీళ్ళు పెట్టుబడి పెడతారు. ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ ఎవరిని వరించబోతుందో ఇవాళ తెలిపోతుంది. సో పార్టిసిపెంట్స్, మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకెవరికే? నాకే ఆ గోల్డెన్ ఛాన్స్ దక్కేది. బాబు, ఆ ఏజ్ ఏమాడు ఒకసారి కనుక్కో. సార్, లారీ ఏమైందిరా వారే? ఇంకా రాలేదు సార్, వెయిట్ చేస్తున్నాను. నిన్ను దాటి కారు రాకూడదురా ఓరే. ఛాన్సే లేదు సార్. మన కాళీగాడి కాలు కింద ఎక్సలేటర్ ఉంది. ఆ కార్ రాగానే మన లారీ వాడి కార్ని తొక్కిచ్చేస్తుంది సార్. గోర్లు తినేస్తావా ఏమిటి? చి, దరిద్రం. ఆపు. ఏం చేయాలి మరి? ఆయన రమ్మనలేదు, మీరు ఆయనతో పాటు పొమ్మని అనలేదు. ఇంట్లో కూర్చుని టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఎవరు విన్నా వినకపోయినా నీ బాధ ఏమిటో నేను వింటాను కదా బంగారం. నీకేం చేయాలనుందో చెప్పు. ఏజేతో పాటు వెళ్ళుంటే బాగుండేది. ఆయన గెలిస్తే మనకన్నా సంతోషపడే వాళ్ళు ఇంకెవరుంటారు జయమ్మా? ఓ సంతే కదా, మనము వెళ్తే పోలా? నిజమా? మనము వెళ్దామా? వద్దులేండి,
ఎందుకు వచ్చానని నన్ను, ఎందుకు తీసుకొచ్చావని మిమ్మల్ని ఆయన ఏదైనా అంటారు. అంటే ఆ మాత్రం సమాధానం నేను చెప్పలేనా? భర్త గెలుపు చూడాలని ఏ భార్యకుండదు చెప్పు? నువ్వు అడిగింది ఏది నేను కాదనను కదా. పద వెళదాం. మీరు నా బంగారం. అది సరే, కరగదీసి కాసులు పేరు చేయించుకుంటావా ఏమిటి? పద టైం అవుతుంది. పదండి. పద.